హాయ్ అండి, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ రోజు రెసిపీ వచ్చేసి గోధుమ పిండితోటి చల్ల పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దాంతో పాటు కాంబినేషన్ గా టమాటా చట్నీ అండి. టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. గోధుమ పిండితోటి చల్ల పునుగుల్ని ప్రిపేర్ చేసుకోవడం కోసం ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు పెరుగు అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇందులో ఒక హాఫ్ కప్పు వాటర్ కూడా పోసుకుంటున్నాను. ఇలా పోసుకున్న తర్వాత ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర, మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇందులో ఒక పావు టేబుల్ స్పూన్ వంట సోడా అయితే వేసుకుంటున్నాను. దీన్ని బేకింగ్ సోడా అంటారు. ఇలా వేసుకొని మనం వేసుకున్న జీలకర్ర, సాల్ట్, బేకింగ్ సోడా పెరుగు మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇలా మొత్తాన్ని కలిసే విధంగా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో మనం ఏ కప్పుతో అయితే పెరుగు తీసుకున్నామో అదే కప్పుతోటి ఒక కప్పు గోధుమ పిండి అయితే వేసుకుంటున్నాను. ఒక కప్పు గోధుమ పిండికి హాఫ్ కప్పు పెరుగు అయితే సరిపోతుందండి. ఇలా వేసుకొని మనం వేసుకున్న గోధుమ పిండి పెరుగు మొత్తంలో కలిసే విధంగా కలుపుకోవాలి. ఇందులో మనం వేసుకున్న పెరుగు, వాటర్, గోధుమ పిండి అనేది పర్ఫెక్ట్ గా సరిపోతుందండి. ఒకవేళ మీకు పిండి కలిపేటప్పుడు గట్టిగా అనిపిస్తే ఇంకొంచెం వాటర్ అయినా పోసుకొని పిండి మొత్తాన్ని కలుపుకోవచ్చు. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది బోండాల పిండి కన్సిస్టెన్సీలో ఉండాలండి. ఈ విధంగా కలుపుకోవాలి పిండి మొత్తాన్ని. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు దీనిపైన మూత పెట్టి ఒక అరగంట పాటు పక్కనుంచుకోండి. ఈ బోండాల్లోకి కాంబినేషన్ గా టమాటా చట్నీని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. ముందుగా స్టవ్ మీద ఒక ప్యాన్ పెట్టుకొని ఇందులో ఒక గ్లాస్ వాటర్ అయితే పోసుకుంటున్నాను. ఇలా పోసుకొని ఇందులో కట్ చేసుకున్న 3 టమాటాలు అయితే వేసుకుంటున్నాను. ఇలా కట్ చేసుకున్న టమాటాలు వేసుకున్న తర్వాత ఇందులో మీ తినే కారాన్ని బట్టి పచ్చిమిర్చి వేసుకోండి. ఇలా వేసుకొని మనం వేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చిని వాటర్ లో బాగా ఉడికించుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద టమాటాలు బాగా మెత్తగా ఉడికేంత వరకు ఉడికించుకోవాలి. ఈ పచ్చట్లో అయితే మనము ఆయిల్ అయితే అస్సలకి వేయమండి. ఇలా టమాటాలు బాగా మెత్తగా ఉడికేంత వరకు 2 సైడ్లకి తిప్పుతూ బాగా ఉడికించుకోవాలి. ఇలా టమాటాలు ఉడికిన తర్వాత ఇప్పుడు స్టవ్ ఆఫ్ చేసి వీటిని పూర్తిగా చల్లారనివ్వండి. టమాటాలు, పచ్చిమిర్చి పూర్తిగా చల్లారిన తర్వాత మిక్సీ జార్లో వేసుకోవాలి. ఇక్కడైతే నేను టమాటాలు, పచ్చిమిర్చి కొంచెం వేడి మీద ఉన్నప్పుడే మిక్సీ జార్లో అయితే వేసుకుంటున్నాను. ఇలా మనం వేసుకున్న టమాటాలు, పచ్చిమిర్చి అనేవి కొంచెం వేడిగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఇందులో కొన్ని ఐస్ క్యూబ్స్ అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకోవడం వల్ల ఐస్ క్యూబ్స్ లో ఉన్న చల్లదనానికి ఇవి కొంచెం కూల్ అవుతుందండి టమాటాలు అయితే. ఇప్పుడు ఇందులో కొన్ని వెల్లుల్లిపాయ రెబ్బలు, మీ టేస్ట్ సరిపడినంత సాల్ట్ వేసుకోవాలి. ఇందులోని ఒక హాఫ్ టేబుల్ స్పూన్ జీలకర్ర వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని దీనిపైన మూత పెట్టి చట్నీని అయితే గ్రైండ్ చేసుకోవాలి. చట్నీ గ్రైండ్ చేసేటప్పుడు మరీ మెత్తగా కాకుండా కొంచెం బరగ్గా గ్రైండ్ చేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇలా గ్రైండ్ చేసుకున్న చట్నీ మొత్తాన్ని ఒక గిన్నెలోకి వేసుకోవాలి. ఇలా వేసుకొని ఇప్పుడు ఇందులో మనం ముందుగా టమాటాలు ఉడికించుకున్నప్పుడు మిగిలిన వాటర్ ఉన్నాయి కదండి, వాటిని అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని చట్నీ మొత్తాన్ని కలిసే విధంగా ఓసారి కలుపుకోవాలి. ఈ చట్నీలోకి పోపు అయితే అవసరం లేదండి. ఇలా కలుపుకున్న తర్వాత ఇప్పుడు ఇందులో సన్నగా తరిగిన కొత్తిమీర అయితే వేసుకుంటున్నాను. ఇలా వేసుకొని ఇలా మనం వేసుకున్న కొత్తిమీర చట్నీ మొత్తంలో కలిసే విధంగా కలుపుకుంటే చల్ల పునుగుల్లోకి టమాటా చట్నీ అయితే రెడీ అయిపోతుందండి. ఇలా రెడీ చేసిన చట్నీని పక్కనుంచుకోండి. ఇప్పుడు చల్ల పునుగుల్ని ఎలా ప్రిపేర్ చేసుకోవాలో చూపిస్తాను. దానికోసం అరగంట పాటు నానబెట్టుకున్న పిండి పైన మూత తీసి ఒకసారి పిండి మొత్తాన్ని కలుపుకొని బోండాలు వేయడానికి వీలుగా ఉందా లేదా అనేది ఒకసారి చెక్ చేసుకోవాలి. పిండి యొక్క కన్సిస్టెన్సీ అనేది ఈ విధంగా ఉండాలండి. అప్పుడే బోండాలు పర్ఫెక్ట్ గా వస్తాయి. ఇప్పుడు డీప్ ఫ్రైకి సరిపోయేంత ఆయిల్ ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయిన తర్వాత మనం కలిపెట్టుకున్న పిండిని ఇలా చిన్న చిన్న పునుగుల్లాగా వేసుకోవాలి. ఆయిల్ బాగా హీట్ అయిన తర్వాత మాత్రమే ఇలా పునుగులు వేసుకోవాలి. అప్పుడే మనం వేసుకున్న పునుగులు అనేవి పైకి తేలుతాయండి. ఇలా ప్యాన్ కి సరిపోయిన పునుగులు వేసుకుని వెంటనే కదిలించకుండా 1 నిమిషం పాటు ఫ్రై అయిన తర్వాత 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు కలుపుతూ ఫ్రై చేసుకోవాలి. ఇలా 2 సైడ్లకి తిప్పుతూ మీడియం టు హై ఫ్లేమ్ మీద లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకున్న తర్వాత వీటి మొత్తాన్ని ఒక గిన్నెలోకి అయితే వేసుకోవాలి. ఇదే విధంగా మిగిలిన పిండితో కూడా బోండాలను అయితే ప్రిపేర్ చేసుకోవాలి. ఇలా అన్నిటినీ ప్రిపేర్ చేసుకొని ఒక సర్వింగ్ ప్లేట్లోకి సర్వ్ చేసుకుంటే ఎంతో టేస్టీగా ఉండే చల్ల పునుగులు అయితే రెడీ అయిపోతాయండి. ఇవైతే పైన క్రిస్పీగా లోపల సాఫ్ట్ గా చాలా టేస్టీగా ఉంటాయి.
ఇలా రెడీ చేసుకున్న పునుగుల్ని టమాటా చట్నీతో సర్వ్ చేసుకుంటే టేస్ట్ అయితే చాలా బాగుంటుంది. మీరు కూడా ట్రై చేసి ఎలా వచ్చాయో నాకు కామెంట్ చేయండి. మా వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.